పెద్ద హిట్ అవబోయే ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇది టైం బేస్డ్ కాన్సెప్ట్. దాని గురించే ఇక్కడ వాల్ క్లాక్ పెట్టారు. ఈ సినిమా చాలా ప్లాన్డ్గా చాలా తక్కువ డేస్లో అద్భుతంగా రావటానికి చాలామంది గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఉన్నాయి. ఒకటి సందీప్ కృష్ణ, ఒకటి అనిల్ కృష్ణ డైరెక్టర్. దాంట్లో సెకండ్స్ ముళ్ళు కెమెరామెన్ చాలా ఫాస్ట్గా నేను చూశాను. అసలు షార్ట్ గ్యాప్ కూడా లేకుండా అంత ఫాస్ట్గా తీశాడు. సో ఇలాంటి దీనికి టోటల్ గడియారం అనిల్ శంకర్ గారు. రేపు 11 o'clock షో ఎప్పుడు చూద్దామని ఉంది. ఒకటి మటుకు చెప్పాలండి, ఈ మధ్యకాలంలో ఇన్ని తక్కువ రోజుల్లో ఇంత క్వాలిటీ తోటి, అంటే ఏ రోజుకి ఆ రోజు మర్నాడే రిలీజ్ అన్నట్టు షూట్ చేశారు. నేను చేసిన తక్కువ రోజులైనా. సో ఈ రన్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సందీప్, ఆల్ ది బెస్ట్ సందీప్. తర్వాత ఈ ట్రైలర్లో జనరల్గా పరిచయాలు పడతాయి కదండి, సందీప్ యాజ్ సంజు, అనీష యాజ్ అమ్ము, అలాగా గారికి థ్యాంక్స్ చెప్పాలి. సుధాకర్ గారికి, తర్వాత కిషోర్ గారికి, తర్వాత హీరో గారు, హీరోయిన్ గారు, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఒక అనిల్ గారి దగ్గరే జరుగుతుంది ఈ గుమ్మడికాయ ఫంక్షన్. ఇప్పుడు నేను ఎక్కడ చూడలేదు, చాలా ఇది నా రెండోది సార్ వాళ్ళతో. అండ్ రన్ రేపు మార్నింగ్ రిలీజ్. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ సినిమాలో నిజంగా నాకు లక్కీ. ఫిలిం క్యాస్టింగ్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత లాస్ట్ కన్ఫర్మ్ చేసిన క్యారెక్టర్ నేనే. సో థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్యారెక్టర్. తమిళ్లో చూసాను, చాలా బాగుంది, బట్ అలాంటి క్యారెక్టర్ దొరికితే బాగుంటుంది అనుకున్నాను. కానీ సో లక్కీగా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో రియల్గా ఆ రన్ చేజ్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్. మనతో పనిచేసిన టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ థ్యాంక్స్ చెప్పుకోవటం. ఈ సినిమా డే 1 నుంచి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎక్కడన్నా స్లో అయిందంటే రాజశేఖర్ కానీ నేను కానీ స్పీడ్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టాం చాలా. బట్ అందరూ సహృదయంతో అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ లైట్ బాయ్స్ దగ్గర నుంచి ట్రాక్ అండ్ ట్రాలీ ఇంకంతా రెడీ అనగానే 1 minute 2 minutes మ్యాక్సిమం 5 minutesలో షార్ట్ రెడీ అయిపోయేది. సో ఇంత స్పీడ్గా ఈ సినిమా పూర్తి చేయడానికి, అతి తక్కువ వర్కింగ్ డేస్లో పూర్తి చేయడానికి కోఆపరేట్ చేసిన అందరికీ మెనీ థ్యాంక్స్. అసలు ఈ సినిమా మొదలవటానికి కారణం అనిల్ గారు, సుధాకర్ గారు. సార్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే నాకు నచ్చిన మంచి సినిమాని నా చేతికి అప్పచెప్పారు. నన్ను నమ్మి నాకు ఒక మంచి హీరోయిన్ని, ఒక మంచి టీంని, ఏది అడిగితే ఏదండి. అంటే అంతకుముందు సినిమాలు చేశాను, బట్ ఈ సినిమాకు ఉన్నంత కన్వీనియన్స్ ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ కానీ ఇంత ఇది కానీ ఎక్కడ రాలే. సో ఎలాంటి థాట్ వచ్చినా దాన్ని కొత్తదనం అంటే వెంటనే టక్మని ఇది బాగుంది, బాగాలేదు, ఇది బాగుందని ఎప్పుడు సపోర్ట్, ఏ టైంలో అయినా సపోర్ట్. నైట్ ఏం కాల్ చేసినా సార్ ఇలా ఉంది ఏదైనా షేర్ చేసుకోగల వ్యక్తి అనిల్ గారు. చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఏమనుకుని స్టార్ట్ చేసాము, ఇవాళ రేపు రిలీజ్ అవుతుందంటే కనుక ఆల్మోస్ట్ 100% ఆఫ్ వాట్ వీ థాట్ వీ కుడ్ అచీవ్ టు దిస్ ఫిల్మ్. ఏంటంటే పంపించేసేటప్పుడు నేను మార్నింగ్ ఇందాకే అన్నాను, ఒక చిన్న పొలం కనిపించింది నాకు, అది మిస్ అయిపోయామని. సో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫెక్షన్కి రావటానికి ఇంత తక్కువ టైంలో ఎవ్రీ వన్, క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ కష్టపడ్డారు. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ ద పీపుల్ హ్యావ్ టేకెన్. March 23rd అనే డే we thought on the day 1, December 4th na we announced the release date. And చాలా ఈజీగా March 4th కూడా రాగలం మనం. దట్స్ హౌ we managed to do it. దీనికి అంటే ఈ టీమ్, పర్టికులర్ టీమ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ విల్ బి డూయింగ్ ఎ మూవీ అగైన్ విత్ ద సేమ్ క్యాస్ట్ అండ్ క్రూ, డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మా కెమెరామ్యాన్ గారు ఫస్ట్ నాకు ఆయన తెలీదు, అనిల్ రాజశేఖర్ గారు కావాలన్నారు.
సార్ నీ ఇష్టం బికాజ్ ఇట్స్ డైరెక్టర్స్ విష్ కెమెరామెన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ కెమిస్ట్రీ వర్క్ అవ్వాలని. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు అంతకుముందు చేసిన సినిమాల్లో ఎంత పేరు వచ్చిందో దీనికి అంతకంటే డబుల్ పేరు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏ విజువల్స్ ఎవరు చూసినా చోటా గారు ఒకటి చెప్పారండి, విజువల్స్ ఆర్ గ్రాండ్. ఇంత తక్కువ టైంలో కెమెరామెన్ చాలా బాగా చేశాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ బికాస్ హీ నోస్ అబౌట్ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ అనిల్ కనగండి. ఫర్గెట్ ఈ సినిమాలో నేను ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యానండి. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సందీప్ ఫర్ సెండింగ్ ఇన్ మై ఆడిషన్ సో థాట్ఫుల్లీ విత్ అదర్ ఆడిషన్స్. సో ఇంకా I can't forget obviously my music director Saikati Garu and Raghu Garu. Thank you so much for the wonderful songs, Andy. And all my other co-stars, thank you all a lot. మీ అందరితో పని చేయడం, ఎస్పెషలీ అందరు టెక్నీషియన్స్తో, అండ్ నా డైలాగ్స్ హెల్ప్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనతో. ఎక్కడున్నారు? ఓకే. సో మీ అందరితో పని చేయడం అది నా అదృష్టం అండి. సో ఇలాంటి టీం మళ్ళీ దొరకపోవచ్చు, ఐఎమ్ షూర్. సో ఐఎమ్ డెఫినెట్లీ గోన్ టు మిస్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా నా పర్సనల్గా చేశారు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ అండ్ మల్లేష్ నా అసిస్టెంట్, అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ టుమారో ఇస్ అ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మీరు వంట కూడా చాలా బాగా చేస్తారు. కాదు కాదు మీరే చెప్పారు. మీరు ఏ వంట బాగా చేస్తారు? ఆవిడనేగా మీరు క్వశ్చన్ అడిగింది. ఏంటండి అడిగండి. నా ప్రోగ్రామ్ చూసారా? థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా సందీప్ గారు, వాళ్ళు తలా 2-3 ఆప్షన్లు పంపుతున్నారు. అనిల్ గారు ఏమైనా ఫోన్ చేసి ఇలా ఇలా అనుకుంటున్నాం, ఒక్క అమ్మాయి తప్ప ఆడిషన్ చాలా మంది చేశారు కదా, ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే, మా దగ్గర ఉన్న 3 ఆడిషన్ టేపుల్లో 3 ఫార్వర్డ్ చేసాం. నేను మా డైరెక్టర్ పంపితే, మా డైరెక్టర్ మా పంపితే మేము గ్రూప్లో పెట్టాం. ఇది 4:30కి మధ్యాహ్నం పెట్టాం. 7:30-8 గంటలకు అనిల్ గారు అదే గ్రూప్లో అనిషా ఇస్ ఫైనలైజ్, షీ ఇస్ ద హీరోయిన్ ఫర్ అ ఫిల్మ్ అని పెట్టారు. ఇమీడియట్గా మన డైరెక్టర్ గారేమో, సార్ ఒకసారి ఆడిషన్ చేసుకోవాలి సార్ ప్లీజ్ సార్ అని మరుసటి రోజు అమ్మాయిని పిలిచి ఆడిషన్ సైన్ చేశారు. ఒక ఫార్వర్డ్ మెసేజ్ దాటి దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి. అనవసరంగా నాకు క్రెడిట్ ఎక్కువ ఇస్తున్నారు. నేను చేసిందల్లా ఒక ఫార్వర్డ్, రాజ్సింహ పంపిందాన్ని నేను గ్రూప్లోకి ఫార్వర్డ్ చేశాను. వీళ్ళందరూ కలిసి ఇది కాకుండా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గారు, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిజంగా పాపం పైకి కింద. నేను 4 రోజులు పడితే నాతో పాటు ఇంకో 4 రోజులు వాళ్ళు పరిగెట్టారు. లైట్ మ్యాన్ నుంచి స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరూ అండి. ఇంత ఫాస్ట్గా ఈ సినిమాని తీయడం అనేది చాలా కష్టం, అది ఈ క్వాలిటీతో. మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఎప్పటి నుంచో మేము ఎదురు కలిసి చేయాలనుకుంటున్నాం. ఆఖరికి ఒక పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇచ్చారండి. మామూలుగా 1-2 పాటలు బాగా రావడం ఒక విషయం అంటే, ఆల్బమ్ మొత్తం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ కో ఆర్టిస్ట్ ప్రవీణ్, కాశీ గారు, కౌశిక్, మన చానీ, బాబీ సింహ, మహాత్, ప్రతి ఒక్కరు బాగా కుదిరిందండి ఈ సినిమాకి. ఈ సినిమాకి అన్ని పర్ఫెక్ట్గా ఇన్ ప్లేస్ పడిందండి. అండ్ అనిషా కూడా ఇందాక చెప్పినట్టు నా క్రెడిట్, తను కూడా యాక్చువల్లీ చాలా మంచి అమ్మాయి అండి. అంటే ఈ సినిమా కుదిరిన వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తులు కుదిరారు. సో నాకు తెలిసిన వరకు ఒక సినిమా అనేది బియాండ్ ఒక ఫిల్మ్, ఒక బిజినెస్, ఒక వర్క్ని మించి ఒక 3-4 నెలలు మన లైఫ్లో కొంచెంమంది వ్యక్తులతో గడపపోతున్నాం. సో అది మనకు ఒక మంచి మెమరీగా మిగలాలి. ఆ పరంగా చూస్తే నా బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా రన్ అని చెప్పొచ్చండి. గుడ్డో బ్యాడో 15 సినిమాలు అయిపోయినాయి. 15 సినిమాల్లో వితౌట్ డౌట్ నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ దీంట్లో వచ్చింది. ఐ ఆల్వేస్ చెరిష్ ద ఫ్యాక్ట్. ఇంకా అనిల్ గారి దగ్గరికి మళ్ళీ లాస్ట్లో ఎందుకు చెప్తాను అంటేనండి, ఈ సినిమా మా సినిమాకి ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో 2 లైన్లో చెప్పాలంటే, మేము ప్రతి చోట చెప్పి ఇదేంటంటే, మనం కష్టాల్లో మన టైం బాగుంటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం, అదే మన టైం బ్యాడ్ అయితే ప్రపంచం మనకి పరిచయం అవుద్ది అంటారు. నా గుడ్లో బ్యాడ్లో నాకు ఎప్పుడూ తోడున్న అతి 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 తక్కువ వ్యక్తిలో ఒక మనిషి అనిల్ గారు. అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అది మీకు ఆయన గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ ఐవ్ మెట్. అండ్ నేను ప్రాణం ఉన్నా కూడా ఎవరికైనా ఇస్తానని ఒక 3 లిస్ట్ నేను బెంగళూరులో చెప్పగలితే నా ఫ్యామిలీ కాకుండా అనిల్ గారు దాంట్లో ఉంటారు. సో మామూలుగా నా సినిమా ఎప్పుడైనా రిలీజ్కి వచ్చినప్పుడు రేపు ఎలా ఉంటుంది, ఆడియన్స్కి నచ్చుద్దా నచ్చుదా, హిట్ అవుద్దా అవదా అని భయం ఎక్కువ ఉంటుంది. ఇవాళ జెన్యూన్గా చెప్తున్నానండి, నాకు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే, ఫస్ట్ టైం అనిల్ గారు నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టారు.
ఆయన పైసా పోకూడదు, పైసా వస్తా రాకపోయినా కాదు కానీ నా వల్ల ఒక పైసా కూడా పోకూడదు నీ భయం నాకు ఎక్కువ ఉంది. సో ఎక్కువ నేను టెన్షన్ రేపు సినిమా గురించి అందుకే తీసుకుంటున్నాను. సో ఒక మంచి టీం ఫ్రెండ్స్లో కష్టపడి పనిచేసాం, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్వేస్ స్టాండ్ బై అస్.